పండగలు వ్రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. పండగలు అనుకోకుండా సాగుతోంది. ఒక చిన్న శ్వాసతో ముడిపడి ఉంది మన ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో పండుగలు జరుపుకుంటాం. భగవంతుడు ఇన్ని శ్వాసలు అని నిర్ణయిస్తాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. సర్వేశా, నా శ్వాసలో నిన్ను నిత్యం స్మరించుకునే పండగలే ప్రసాదించు స్వామి. ప్రతి పండగలో నిన్ను స్మరించుకుంటూ ఉంటాను. ప్రతిరోజు పండగే భగవంతుని స్మరిస్తూ ఉంటే నా ఊపిరి ఆడుతున్నంతసేపు నిన్ను స్మరించే భాగ్యం కలగచేయి. జీవితంలో ఎన్నో పండగలు ఇచ్చావు. కొన్ని పండగలు చిన్నతనంలో, కొన్ని పండగలు అమాయకత్వం, కొన్ని పండగలు ఎలా జరుపుకోవాలో తెలియని అయోమయ స్థితి. కొన్ని పండగలు అమాయకత్వం, కొన్ని పండగలు సంతోషాన్ని ఇస్తే కొన్ని పండుగలు వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయని కొందరు చెబుతూ ఉంటారు. అనుకోని భ్రమలు కల్పిస్తాయి కొన్ని పండగలు. ఏ పండగైనా వైరాగ్యాన్ని తెస్తుందా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. పూర్వం పండగ అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మగారులు, పిన్నిగారులు, అబ్బో ఉమ్మడి సంసారాలు ఎన్నోనండి. ఏ ఇంటికి వెళ్ళినా కొత్త బట్టలు కట్టుకుని ఆ ఇంట్లో ఎన్నో మంది ఎంతో సంతోషంతో కూడిన కుటుంబ గాథలు వినిపించేవారు. తెల్లవారుజామున లేవడం, ఇంతమందికి స్నానాలు, ఇంట్లో పెద్దవారి పూజలు అన్నీ అయ్యాక పులిహార లాంటి పిండి వంటలు, ఇలా సాగుతూ ఉండేవి పండగలు. మరి ఇప్పుడు ప్యాకేజీ పండగలండి. వినాయక చవితి వచ్చిందనుకోండి, ప్యాకేజీ వినాయక చవితి. వరలక్ష్మి వచ్చిందనుకోండి, ఆ వరలక్ష్మి వ్రతం ప్యాకేజీ. ఇలా సంక్రాంతి వచ్చిందంటే ప్యాకేజీ సంక్రాంతి. మరి ఉగాది పచ్చడండి, అది కూడా ప్యాకేజీనేనండి. ఇలా అన్ని పిండి వంటలు జొమాటో, స్విగ్గీలకు అప్పచెప్పి హాయిగా అందరూ రీల్స్ తీయడం, టీవీలకు అతుక్కుపోవడం, యూట్యూబ్లు చూసుకోవడం. ఆ టీవీలో ఈ పండగ ముందే వచ్చేసిందని తెలిసినట్టు ఆ పండగకి అది రిలీజ్ చేయడం, దాన్ని అతుక్కుపోయి మనలాంటి వాళ్ళందరూ కూర్చోవడం, చూస్తూ ఇలా వెళ్ళిపోతుంది ఆ పండగ. అందరికీ కాదండో, కొందరికి. మరి సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ పిలిచి హంగామా చేసి అది కెమెరాల్లో బంధించి మనుషులతో ఇల్లంతా హడావిడిగా ఉంది వాళ్ళు పండగలు ఎలా చేసుకున్నాం అనేది రీల్స్లా తయారు చేసి పెడుతున్నారు. మరికొందరు పండగ రోజు ఫోను లేదా ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళిపోతున్నారండి. ఇలాంటి అలవాటు పెట్టుకున్నారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు ప్రైము, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిల్లో సినిమాలు చూడడం అలవాటైపోయింది మరికొందరికి. పాపం సాఫ్ట్వేర్ వాళ్ళైతే మన పండగలకి సెలవే లేదు. ఏం జాతకాలో ఏమిటో. కొందరు సెలబ్రిటీలు పండగ రాకుండానే పండగ ఎలా జరుపుకోవాలో అని 4 గంటలు ఒక పిక్చర్ తీసి మన పండగకి టీవీకి అతుక్కునేలాగా చేస్తూ ఉంటారు. మొత్తానికి సిటీల్లో, పల్లెటూళ్ళలో ఈనాటి యుగం పండగలు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అందరికీ కాదండోయ్, కొందరికే. కొన్ని బాగా పల్లెటూళ్ళలో పిల్లలు అమెరికాలో, పెద్దలు పల్లెటూళ్ళల్లో ఇలా పండగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అమెరికాలో ఎలా పండగ చేసుకున్నాము అనేది యూట్యూబ్లో పెట్టి దాన్ని అమ్మ, నాన్న మనలాంటి వాళ్ళందరికీ పెట్టి సంతోషిస్తూ ఉంటారు. ఆ మధ్య ఓ పల్లెటూరుని చూశానండి. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. అది చాలా చిన్న పల్లెటూరు. వాళ్ళందరికీ 5-6 కుర్రాళ్ళు ఉండి పాపం సేవలు చేస్తూ చూసుకుంటూ ఉంటారట. అది ఆ ఊరంతా ఒక ఓల్డేజ్ ఆశ్రమంలాగా ఉంది. అది మరో ఆశ్రమంలాగా ఉంది. వృద్ధాశ్రమం ఊరు అని పేరు పెట్టుకుంటే సరిపోతుందేమో. పిల్లలు విదేశాలు వెళ్ళి వాళ్ళ ఊరిని, ఇంటిని బాగా కట్టించారు. అది చూసి మురిసిపోతూ ఉన్నారు పెద్దలు. అది సర్దుబాటు గుణమో అమాయకత్వమో తెలియట్లేదు. ఉన్నంతలో అందరూ ఆనందంగా పండుగలు కలిసి కూర్చుని
మాట్లాడుకోవడం, క్షేమ సమాచారాలు అడుగుకోవడం ఇలా చూస్తూ ఉంటాను నేను. కానీ వీళ్ళు అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఒక గంట సేపు ఆనందంగా ఒకరికొకరు క్షేమ సమాచారాలు అడుక్కుంటూ చాలా బాగా ఆనందంగా కాలం గడిపేస్తూ ఉంటారు. పర్వాలేదు, ఆనందంగానే ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఇదండి, ఇంకోసారి ఈ పండగల విషయం రాసుకుని ఆనందిద్దు ఉంటాం. సరేనా? కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? మరి వచ్చే పండగకి మీరు ఎలా తయారవుతున్నారు? పండగ మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.